రెండు తెలుగు రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ అనేది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అనేది ముందుగానే ప్రారంభించాలి అనుకుంటారు. సో, ప్రారంభించాలి అనుకున్నప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే సబ్జెక్ట్స్‌ని ఎలా డివైడ్ చేసుకోవాలి? అదేవిధంగా సిలబస్ అనేది కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, వీటన్నిటి గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫ్యాకల్టీ మహేందర్ రెడ్డి గారున్నారు. హీ డీల్స్ విత్ హిస్టరీ అండ్ హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ కనిష్క ఐఏఎస్ అకాడమీ. సో, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో, సార్ ఇప్పుడు మరికొద్ది రోజుల్లో 2026లో మనకి జాబ్ క్యాలెండర్ అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సో, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందంటారు? ఈ నోటిఫికేషన్స్ అంటే మీరు 2 తెలుగు రాష్ట్రాల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే, వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు అనే ఒక వార్త కనిపించింది. బట్ ఇప్పటికి దాదాపు 2 ఇయర్స్ అవుతుంది కాబట్టి, ఇక తప్పించుకునే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. నోటిఫికేషన్ ఇవ్వచ్చు. బహుశా వాళ్ళకి ఆలస్యం జరగడానికి కూడా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ కొన్ని పెండింగ్ గూడా ఉండే. అవన్నీ క్లియర్ చేస్తూ దాదాపు వచ్చారు. ఈరోజు టీఎస్‌పీఎస్‌సికి మరొక నోటిఫికేషన్ గాని, లేకపోతే ఇంకో వర్క్ గాని లేదు కాబట్టి, వచ్చే న్యూ జాబ్స్ అంటే ఈ జాబ్ క్యాలెండర్‌లో భాగంగానే వాళ్ళ భర్తీకి సిద్ధపడాలి. కాబట్టి మనం పాజిటివ్ దృక్పథంతోటే వస్తుంది అని మనం భావిద్దాం. ఓకే. సో రెండవది ఏపీకొచ్చే వరకు గూడా మీకు మొన్న అక్కడ రాష్ట్ర మంత్రి ఒక రకంగా డిఫాక్టో సీఎం గూడా చెప్పుకుంటున్న నారా లోకేష్ గారు గూడా చెప్పారు. ఏమని? ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన వివరాలు అంటే మీన్స్ జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో మీకు 2026 సంక్రాంతి కానుకగా అటు ఇటుగా అది వస్తుంది అని చెప్పారు. హ్మ్. సో, ఇది మనం నమ్మాలా నమ్మకూడదన్న విషయాన్ని పక్కకు పెడితే, నిజమే ఇప్పటికే చాలా రోజులైంది కాబట్టి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఈ జాబ్ ఓకే. క్యాలెండరా ఎనక ముందు అనేది పక్కకు పెట్టండి. హ్మ్. ఈ జాబ్ క్యాలెండర్‌లో నోటిఫికేషన్స్ ఉంటాయి. నోటిఫికేషన్స్‌లో కొన్ని పోస్టులుంటాయి. అసలు ఆ పోస్టులు మనం సాధించడానికి ప్రిపరేషన్‌లో ఉన్నామా లేదా అన్నదే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ఓకే. వాళ్ళు ఇస్తారా లేదా అన్న దాని డిస్కషన్ గురించి మనం ఎక్కువగా వెళ్ళలేము.